హరి ఓం. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 183వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ఇందులో పాండవులు ద్రుపద దేశానికి బయలుదేరటం అనేటువంటిది ప్రధాన ఇతివృత్తం. పాండవాన ద్రుపద నగర ప్రధానం. అలాగే తల్లి ఏ విధంగా అంగీకరించింది, తల్లి ఏ విధంగా ఆ నగరానికి వెళ్దామని సంకల్పించింది, పాండవులు ఎలా అంటున్నారనేటువంటి భావాలు కుంతి ఎలా కనుక్కున్నది అనేటువంటివన్నీ కూడా ఈ అధ్యాయంలో వ్యాసుల వారు వివరిస్తున్నారు. ముందుగా ప్రార్థన చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి. ఆది పర్వం 183వ అధ్యాయం. ఇందులో వైశంపాయనుడు వారు చెప్తున్నారు, నిన్నటిదాకానేమన్నా ఏకచక్రాపురంలో అతిథిగా వచ్చినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు కుంతీదేవికి పాండుపుత్రుల ఎదుగురికి కూడా ద్రౌపది స్వయంవరం జరగబోతున్నది అనేటువంటి ఇక్కడి నుంచి 75వ రోజు అని చెప్పి ఆ స్వయంవరానికి సంబంధించినటువంటి లగ్నం ముహూర్తం కూడా చెప్పాడు. ఏ రోజు ఏ పక్షం ఎప్పుడు జరగబోతున్నది అనేటువంటి పాత్రలతో పాటుగా చెప్పి, నేను కూడా అటే వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా అని చెప్పి కుంతీదేవిని కూడా అడగటం జరిగింది. వైశంపాయనుడు ఆ వార్తలన్నీ జనమేజయుని వారికి వినిపిస్తున్నాడు. ఏతచ్చుత్వా తతః సర్వే పాండవా భరతర్షభ మనసా ద్రౌపదీం జగ్ముః అనంగశరపీడితాః. ఆ మాట బ్రాహ్మణుడు ఈ విధంగా ద్రౌపది స్వయంవరం జరగబోతున్నది, ఆవిడ ఈ విధంగా జన్మించినది అని ఎప్పుడైతే బ్రాహ్మణుడు చెప్పాడో, సర్వే పాండవాహ, వెంటనే పాండవులందరూ కూడా 5గురు పాండవులు కూడా మనసులోనే ద్రౌపదిని చేరుకున్నారట, ద్రౌపది దగ్గరికి వెళ్ళిపోయారట. మనసా ద్రౌపది జగ్ముః. ఎందువలన అంటే పక్కనే ఒక విశేషం చెప్పారు, అనంగ శరపీడితాః అన్నారు. ఎలా ఉన్నారయ్యా 5గురు అంటే అనంగుడి శరముల చేత బాధించబడుతున్నారట. బాణాల చేత బాధించబడుతున్నటువంటి వాళ్ళే అప్పుడే మనసులో చేరుకున్నారట. ఎవరి బాణాల చేత పాండవులు బాధించబడుతున్నారంటే అనంగుడు అనేటువంటి మన్మధుడు. అనంగుడు అంటే మన్మధుడు. నా అంగ, అంగము లేనకుండా ఉండేటువంటి వాడు మన్మధుడు. ఆ మన్మధుడి యొక్క బాణాలు, పంచబాణాలు, ఆ 5 బాణాల చేత ఇదిగో 5గురు కొట్టబడ్డారయ్యా. అనంగ శరపీడిత అంటే మన్మథ బాణాలకు లోనై మన్మథ వశమైపోయి మనసులో ద్రౌపది దేవిని చేరుకున్నారు అది 5గురు కూడా. తతస్తాం రజనీం రాజన్ శల్య విద్యా ఇవాభవన్ సర్వే చాస్వస్థ మనసో బభూవుస్తే మహాబలా. తతస్తాం రజనీం రాజన్, ఆ విధంగా ఆ రోజు రాత్రి ఆ విధంగా అక్కడ గడిపారు. శల్య విద్య ఇవాభవన్, శల్య విద్ధాహ, శల్య విద్ధ అంటే బాణం చేత కొట్టబడినటువంటి వాళ్ళుగా అయిపోయి ఆ విధంగా ఆ రోజు రాత్రి అక్కడే గడిపారు. శల్య విద్ధ అంటే బాణం దెబ్బకి విద్ధ కొట్టబడినటువంటి వాళ్ళుగా అయిపోయి పంచపాండవుల 5గురు కూడా రజనీం అదే రోజు రాత్రి పూట అక్కడ గడిపారు. సర్వేచ అస్వస్థ మనసో, అస్వస్థ మనస, ఎలా ఉందిరా అబ్బాయి అంటే ఏం బాగాలేదు, బాగా ఉంది. ఏమి అంటే ద్రౌపది దగ్గర ఉంది మనసు అన్నట్టుగా ఉన్నారు. ప్రతివాడి పరిస్థితి అలా ఉంది. అలా మన్మధుడి చేత పీడించబడినటువంటి వాళ్ళే సర్వేచ అస్వస్థ మనసు బభూవుస్తే మహాబల. అంతటి మహాబలవంతులైనటువంటి ప్రతివాడు 5గురిలో పోనీ ఒకటి కాదు, అందరు 5గురి పరిస్థితి అలాగే ఉందయ్యా. మహాబలులైనటువంటి వాడు కాస్త ఈ విధంగా అస్వస్థులు అయిపోయారట. ఎందుకంటే ఆ శరబాణాలకి, మన్మథ శరబాణాలచే పీడించబడి. తతః కుంతి సుతాం దృష్ట్వా సర్వాంస్తద్గత చేతసః
యుధిష్ఠిరమువాచేదం వచనం సత్యవాదిని. సత్యవాదిని అయినటువంటి కుంతీమాత సుతాం దృష్ట్వా పుత్రుల్ని చూసి, పుత్రుల్ని పరిస్థితి చూసి అర్థం చేసుకుంది. సర్వాంస్తద్గత చేతసః. చేతస్సు అంటే మనస్సు. గత చేతసః అనే పదానికి అర్థం ఏంటంటే ఇక్కడ లేనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు నా కుమారులు అయ్యారు అని అర్థం చేసుకుంది. మనసు ఎక్కడుందిరా అబ్బాయి అంటే నా మనసు ఇక్కడ లేదమ్మా. ఎక్కడుందిరా? కేర్ ఆఫ్ ద్రౌపది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంది. ఎవరయ్యా అంటే కుంతీదేవి. కుమారుల యొక్క మనసు అర్థం చేసుకున్నది తల్లి. తతః కుంతీ సుతాం దృష్ట్వా అన్నారు. పుత్రుల్ని అర్థం చేసుకుంది. మొత్తం 5గురు పరిస్థితి అలాగే ఉంది. పోనీ ఏ ఒక్కడిదాన్ని అంటే కాదు, 5గురి పరిస్థితి అలాగే ఉంది. కాబట్టి దాంతో పెద్దవాడైనటువంటి యుధిష్ఠిరుడితో సమావేశమై యుధిష్ఠిరం ఉవాచ ఇదం ఇదం ఉవాచ. ధర్మరాజుతో ఈ విధంగా మాట్లాడుతుంది. సత్యవాదిని అయినటువంటి కుంతీదేవి చెప్తుంది. ఏమని? అబ్బాయి, మీరందరూ మదనావస్థలో ఉన్నారు కాబట్టి మనం త్వరగా పాంచాల దేశం వెళ్దాం పదండి అని కాదు అన్నది. కుంతీదేవి చెప్పాల్సినటువంటి మాట ఎలా చెప్పిందో, ఎంత తెలివిగా చెప్పిందో చూడండి. చిరరాత్రోషితా స్నేహ బ్రాహ్మణస్య నివేశనే రమమాణా పురే రమ్యే లబ్ధభైక్ష్యా మహాత్మనః. ఈ బ్రాహ్మణుని యొక్క నివేశనము అంటే గృహములో, ఈ ఏకచక్రాపురంలో ఉన్నటువంటి బ్రాహ్మణుని ఇంట్లో చిరరాత్రా ఉషితాస్మ, చాలా రోజుల నుంచి ఉన్నాం రాబాయ్ మనం. చిరరాత్ర, చాలా రోజులు, ఎన్నో రాత్రులు గడిపాము. రమమాణాహ పురే రమ్యే. రమమాణాహ, సుందరమైనటువంటి రమ్యమైనటువంటి ఈ పురంలో, అందమైనటువంటి ఏకచక్ర నగరంలో లబ్ధ భైక్ష్యా మహాత్మనః, ఎంతో మంది మహానుభావుల చేత మనకి చక్కగా మనకి భిక్ష కూడా పెట్టారు. ఏమాత్రం ఇబ్బంది పడకుండా భిక్ష లభించింది మనకి. చాలా రోజుల నుంచి భిక్ష లభించింది. లబ్ధ భైక్ష్య అంటే భిక్ష లభించిన వాళ్ళమై మనం చాలా హాయిగా గడిపాము ఈ సుందరమైనటువంటి రమ్యమైనటువంటి ఈ నగరంలో. ఈ బ్రాహ్మణ ఇంట్లో కూడా మనం ఏ ఇబ్బంది లేకుండా హాయిగా గడిపాము. యానీహ రమణీయాని వనాని ఉపవనాని చ సర్వాణి తాని దృష్టాని పునఃపునమరిందమా పునరరిందమా. యాని ప్లస్ ఇహ, యాని ప్లస్ ఇహ అంటే ఏవైతే ఇక్కడ ఉన్నాయో సుందరమైనటువంటి రమణీయమైనటువంటి వనాలు ఉపవనాలు, అంటే ఈ అరణ్య ప్రాంతంలో ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి రమణీయమైనటువంటి ప్రాంతాలన్నీ మనం చూసేసాం, అన్ని తిరిగేసాం, ఇంకేం లేదు చూడటానికి. పైగా ఒక్కో వనము ఒక్కో ఉపవనము, సర్వాణి తాని, అన్నిటినీ కూడా దృష్టాన్ని అన్ని చూసాం. ఎట్లా అంటే పునరరిందమా, మళ్ళీ 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 చూసాం, ఒకసారి కాదు. అట్లా చూసిన వనాలు ఉపవనాలు అన్ని కూడా మళ్ళీ మళ్ళీ చూడటం కూడా అయిపోయింది, అన్ని తిరగడం అయిపోయింది, అందరి దగ్గర భిక్షం తీసుకోవడం అయిపోయింది, చాలాసార్లు అందరూ పెట్టారు ఏ ఇబ్బంది లేకుండా. కాబట్టి చూసి చూసి విసుగ్గా ఉంది, కొత్త ప్రదేశానికి వెళ్దాం వారా అబ్బాయి అని చెప్పి మొదలు పెట్టారు. వీళ్ళ పరిస్థితి చూసుకుని అట్లా చెప్తున్నది కుంతీదేవి. పునర్దృష్టాని తానీహ ప్రీణయంతి నస్తదా. పునర్దృష్టాని తానీహ, మళ్ళీ చూసినటువంటి మళ్ళీ చూడటానికి కాస్త మనసు అంగీకరించట్లేదు. ప్రీణయంతి అంటే అంతగా మనస్కరించటం. ఎన్నిసార్లు తిరుగుతాం, చూసిన ప్రదేశాలు చూసి 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 10 సార్లు చూసాం, ఇంకోసారి వెళ్దామంటే మనకే విసుగుపోతుంది. కాబట్టి ఈ ప్రదేశాలు చుట్టుపక్కల ఉన్న సుందరమైన వనాలు ఉపవనాలన్నీ చూసేసాము, ప్రతి ఇంటికి భిక్షను కూడా వెళ్ళాము. కాబట్టి అట్లాంటి ప్రదేశంలో భైక్ష్యం చ న తథా వీర లభ్యతే కురునందన, అందరూ మనకి భిక్ష పెట్టినటువంటి వాళ్ళే చాలా సందర్భాలలో. కాబట్టి చూస్తే మళ్ళీ చూడాలనిపించడం, కాస్త మనస్కరించడం లేదు. పైగా ఇట్లాంటి సందర్భంలో మళ్ళీ 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 భిక్షకి వెళ్ళటం కూడా అంత మంచిది కాదు ఒకే ప్రదేశంలో. వైక్షంచ న తథా వీర న లభ్యతే అన్నారు. ఎక్కువ సార్లు వెళ్తే మనకి భిక్ష లభించదు. ఎన్నిసార్లు వస్తావు, మా రోజు వస్తావు, ఇంకోటి కొత్త వాళ్ళు రానివా అన్నట్టుగా ఉంటూ ఉంటాయి. కాబట్టి మనమే ఎప్పుడు వెళ్తే కొత్త వాళ్ళకి ఇబ్బంది అవ్వచ్చు. కొత్త వచ్చేటువంటి అతిథులు ఎవరైతే ఉంటారో, ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి వెళ్తూ మధ్యలో వచ్చేటువంటి బాటసారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భిక్ష లభించకపోవచ్చు. కాబట్టి మనం ఇక ఈ ప్రాంతంలో చాలా రోజులు గడిపాము, సుఖంగా ఉన్నాము.
కొత్త ప్రాంతానికి వెళ్తే మంచిది కదా అని చెప్పి అన్నట్టుగా చెప్పిందే తప్ప, "ఒరే అబ్బాయి మీ పరిస్థితి ఇట్లా ఉంది, నాకు అర్థమైంది పదండి" అని చెప్పి అంటుంది నాకు తల్లి. పునర్దృష్టాని తానీహ ప్రీణయంతి నస్తదా భైక్ష్యం చ న తథా వీర లభ్యతే కురునందన తే వయం సాధు పాంచాలాన్ గచ్చామ యది మన్యసే. యది మన్యసే, నీకు ఇష్టమైతే అని అర్థం అక్కడ. ఎది ఎది భవాన్ మన్యసే, వయం గచ్చామ, మనందరం ఎక్కడికి వెళ్దామంటే తే వయం సాధు పాంచాలాన్ గచ్చామ, పాంచాల రాజు రాజ్యానికి వెళ్దాం మనందరం కలిసి. అది నీకు ఇష్టమైతే కనుక వెళ్దాం. అపూర్వ దర్శనం వీర రమణీయం భవిష్యతి, ఆ పాంచాల రాజ్యం కూడా రమణీయంగా ఉంటుందని ఇప్పుడే విన్నాం మనం బ్రాహ్మణుని యొక్క వచనాల ద్వారా. అత్యంత అపూర్వమైనటువంటి, దర్శనీయమైనటువంటి, రమణీయమైనటువంటి ఆ పాంచాల నగరానికి నీకు ఇష్టమైతే వెళ్దాం నాన్న అని చెప్పి. ఎందుకంటే ఆ రాజ్యం కూడా ఎట్లాంటిదని బ్రాహ్మణుడు చెప్పాడంటే, సుభిక్షాశ్చైవ పాంచాలా శ్రూయంతే శత్రుకర్షణ యజ్ఞసేనశ్చ రాజాసౌ బ్రహ్మణ్య ఇది సుశ్రుమా. సుభిక్షమైనటువంటి ఆ రాజ్యం పాంచాల రాజ్యం. పాంచాలాహ సుభిక్షాశ్చైవ, శ్రూయంతే అంటే వినబడుతున్నది. పాంచాల దేశం అనేటువంటి సర్వ పాడి పంటలతో చక్కగా కలకల్లాడుతున్నది, సర్వ ఐశ్వర్యాలతో ప్రజలందరూ హాయిగా సుఖంగా ఉంటున్నారనేటువంటి వినిపిస్తున్నది. శ్రూయంతే. ఈ శత్రుకర్షణ అనేటువంటి పదం ఏంటి? సంబోధన వాచకం. ధర్మరాజుకి కుంతీదేవి వాడినట్టు శత్రుకర్షణ. సుందరాకాండలో హనుమంతుడి వారికి వాల్మీకి వాడారు. శత్రువుల్ని జయించినటువంటి వాడు అని అర్థం. అక్కడ అసలైతే అక్కడే సందేహం వస్తుంది. సుందరకాండలో మొట్టమొదట హనుమంతుడు లంఘిస్తున్నాడు, శత్రుకర్షణుడు అయినటువంటి వాడని చెప్తారు. కానీ హనుమంతుడు ఏ యుద్ధాలు చేయలా, ఎవరిని జయించలే అప్పటికి. అయినా వాల్మీకి వారి శత్రుకర్షణుడు అనేటువంటి పదం వాడారు. శత్రువులు ఏం జయించాడయ్యా హనుమంతుడు? ఎవరిని జయించలేదు. ఏ యుద్ధానికి వెళ్ళలేదంటే, అసలైనటువంటి అంతఃశత్రువులైన కామక్రోధ లోభ మోహ మలమాశ్చర్యాలనే అంతఃశత్రువులు ఎవరైతే ఉంటారో, అరిషడ్వర్గం ఏదైతే ఉంటుందో వాటిని జయించినటువంటి వాడు హనుమంతుడు అక్కడ అని చెప్పి వ్యాఖ్యానం చదువుకోవచ్చు. అలాంటిది ఇక్కడ ధర్మరాజు కూడా వ్యాసుల వారు అదే పదం వాడు. శత్రుకర్షణ, ఓ శత్రుకర్షణ, ఓ ఇంద్రియ జయించినటువంటి వాడు, ఇంద్రియాన్ని జయించినటువంటి వాడు ఏమవుతాడు? జితేంద్రియుడు అవుతాడు. జిత ఇంద్రియ. అంతేకాకుండా అంతఃశత్రువుని జయించినటువంటి వాడు శత్రుకర్షణ అనేటువంటి పేరుతో పిలువబడతాడు. అట్లా ఓ శత్రుకర్షణ, పాంచాల రాజు చాలా సుభిక్షంగా ఉందయ్యా. కాబట్టి అందులో ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి యజ్ఞసేనశ్చ రాజా అసౌ, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి యజ్ఞసేన మహారాజు కూడా బ్రహ్మణ్య ఇది సుశ్రుమ, బ్రాహ్మణోత్తములను ఆదరించేటువంటి వాడు, బ్రహ్మణ్యుడు అని పిలువబడుతున్నాడు. ఎవరైతే బ్రాహ్మణుల్ని ఆదరిస్తారో అతడు బ్రహ్మణ్యుడు అవుతాడు అని నేను వినటం జరిగిందయ్యా. కాబట్టి బ్రాహ్మణుల పట్ల పక్షపాతంగా ఉంటాడు, చక్కగా అడిగిందల్లా ఇస్తారు. రాజు ఎలా ఉంటారో ప్రజలు అలాగే ఉంటారు. కాబట్టి అక్కడికి వెళ్దాము. ఒకే చోట చిరకాలం ఉండటం కూడా మనకు మంచిది కాదు నాన్న, కాబట్టి బయలుదేరదాం అని ఇన్ని రకాలుగా, 3 రకాలుగా కుంతీదేవి చెప్పడం జరిగింది. ఏకత్ర చిరవాసశ్చ క్షమో నచమతో మమ. ఏకత్ర అంటే ఒకే ప్రదేశంలోనే ఒక అర్థమైతే, ఏకచక్రాపురంలోనే ఇంకో అర్థం కూడా తీసుకోవచ్చు. ఏకత్ర, ఏకచక్రాపురంలో అని. ఏకత్ర అంటే ఒకే ప్రదేశంలో చిరకాలం, చాలా కాలం పాటు. వాసశ్చ నివాసం అనేటువంటి, నివాసం చాలా కాలం ఉండటం అనేటువంటిది. నక్షమ ఇది మే మత, మే మతి. మతో మమ అంటే నా అభిప్రాయం. ఒకే ప్రదేశంలో ఎక్కువ రోజులు ఉండటం అనేటువంటిది మిగతా వారికి ఇబ్బంది కలిగించవచ్చు. అది భిక్షకి వచ్చేటువంటి వాళ్ళకి, మిగతా భిక్షాటనికి వచ్చేటువంటి వాళ్ళకి ఇబ్బంది అవ్వచ్చు. లేకపోతే ఈ బ్రాహ్మణుడి ఇంట్లోనే ఇలా ఉండటం కూడా అతనికి ఇబ్బంది అవ్వచ్చు. ఎన్నో రకాలు. కాబట్టి తే తత్ర సాధు గచ్చామో యది త్వం పుత్రమన్యసే. హే పుత్ర, యది త్వం మన్యసే. పుత్ర అనేది సంబోధన వాస్తవం. ఓ ధర్మరాజా, యది త్వం మన్యసే, నీకు ఇష్టమైతే గనక, నీవు నా అభిప్రాయంతో ఏకీభవిస్తే గనక, తత్ర గచ్చామ, చక్కగా మనం అందరం అక్కడికి వెళ్దాం, పాంచాల దేశానికి వెళ్దాం అనేటప్పటికీ ధర్మరాజు అంటున్నాడు. యుధిష్ఠిర ఉవాచ,
మనసులో ఉన్నది కనిపెట్టేసిందే అమ్మ అనుకుని పైకి పైకి మాత్రం మామూలుగా సరే అమ్మా నీ ఇష్టం, కానీ తమ్ముళ్ళు ఏమంటారు అని చెప్పన్నట్టుగా భవత్యా యన్మతం కార్యం తదస్మాకం పరం హితం. ఇది పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్పవలసిన మాట. పెద్ద కొడుకు అస్మాకం పరం హితం, నీ మాటే మాకు వేదవాక్కమ్మా అని చెప్పాడు అంతే. భవత్యా యన్మతం, నీ అభిప్రాయం ఏదైతే ఉందో, యన్మతం భవత్యా, యన్మతం మతం అంటే అభిప్రాయం, నీ అభిప్రాయం ఏదైతే ఉందో, నీ ఇష్టం ఏదైతే ఉందో, తత్కార్యం అస్మాకం పరం హితం, అది మాకు చాలా హితకరమైనటువంటి కార్యం, అంతకంటే గొప్ప కార్యం మాకు ఇంకోటి లేదు, నీ అభిప్రాయమే మాకు మిన్న. కాకపోతే నాకు సిద్ధమేనమ్మా, అనుజాంస్తు, అనుజహ అంటే తమ్ముడు, అగ్రజ అంటే అన్నయ్య, అనుజ అంటే తమ్ముడు, అనుజాంస్తు న జానామి, ఇక సోదరుల యొక్క అభిప్రాయం ఏమిటో మరి నాకు తెలియదు అన్నట్టుగా చెప్తున్నాడు. న జానామి అనుజాంస్తు న జానామి గచ్చేయుర్నేతి వా పునః, గచ్చేయుర్వా నవా, వాళ్ళు వస్తారా రారా, వెళ్దాం అనుకుంటున్నారో రారో మరి నాకు తెలియదు, ఒకసారి నువ్వు అడిగితే మంచిది స్వయంగా, నాకు మాత్రం నీ అభిప్రాయం చాలా నచ్చింది అని చెప్పన్నట్టుగా చెప్పేశారు. తర్వాత కుంతీదేవి ధర్మజుడిని అడిగినట్టుగానే మిగతా వాళ్ళ నలుగురిని కూడా అడిగితే వాళ్ళందరూ కూడా ఇదే మాట చెప్పారు. అందరిది ఒకటే మాట. పాండవులు 5గురు అంటున్నాం కానీ వాళ్ళందరూ ఒకటే రూపం, ఒకటే మాట. ధర్మరాజు ఏది చెప్తే అదే. మరి ధర్మరాజు ఏం చెప్తాడంటే కుంతీదేవి ఏది చెప్తే అదే, అంతే, అంతే, ఇంకేం లేదు. వైశంపాయనమువాచ తతః కుంతీ భీమసేనమర్జునం యమజౌ తథా ఉవాచ గమనం తే చ తథేత్యే తథేత్యేవాబ్రువంస్తథా. భీమసేనుణ్ణి అర్జునుణ్ణి యమజౌ, యమజౌ అంటే కవలలు, కవల పిల్లలైన నకుల సహదేవుల్ని ఇద్దరిని కూడా అశ్విని దేవతల ద్వారా పుట్టిన ఆ కవల పిల్లల్ని ఉవాచ గమనం తేచ, ఉవాచ గమనం, నాన్న వెళ్దామా, ఇక్కడ ఉందామా, ఏమిటి అని చెప్పారు ఈ విధంగా అడిగితే వాళ్ళందరూ కూడా తేచ, తథేతి, తథా ప్లస్ ఇది, తథేత్ ఏవా అబ్రువం తదా, తథాతి ఏవ, అలాగే అమ్మా అని మాత్రమే చెప్పారు. వాళ్ళు కూడా తప్పకుండా వెళ్దాం, నీ అభిప్రాయమే మా మతం కూడా అని వాళ్ళందరూ కూడా తల్లి మాట ఏకగ్రీవంగా అంగీకరించారు. మనసులో వాళ్ళకి ఆ మన్మథ ప్రేరితమైనటువంటి శరబాణాల చేత పీడించబడుతున్న వాళ్ళు గంతులు వేస్తున్నారు లోపల వాళ్ళ మనసుల్లో, పైకి మాత్రం అలాగే అమ్మ నువ్వే చెప్తే అలా అంటున్నారు వాళ్ళు. పాపం అమ్మ మీద గౌరవం. తత ఆమంత్ర్య తం విప్రం కుంతీ రాజసుతైః సహ ప్రతస్థే నగరీం రమ్యాం ద్రుపదస్య మహాత్మనః. తత ఆమంత్ర్య తం విప్రం, ఇప్పటిదాకా ఇంతకాలం సుఖంగా ఉన్నటువంటి ఆ బ్రాహ్మణోత్ముడికి ఆమంత్ర్య, విషయమంతా చెప్పి, వాళ్ళకి చెప్పవలసినటువంటి కృతజ్ఞతలు చెప్పి, చేయవలసినటువంటి ఉపచారాలన్నీ వాళ్ళకి చేసి, కుంతి రాజసుతై సహా, రాకుమారులైనటువంటి 5గురు పంచపాండవులతో పాటుగా ప్రతస్థే నగరీం రమ్యాం, ప్రతస్థే అంటే బయలుదేరటం, ప్రయాణం ప్రారంభించడం, రమ్యమైనటువంటి మహాత్మన ద్రుపదస్య రమ్యాం నగరీం ప్రతస్థే, అన్వయక్రమం అంతా పూర్తిగా రివర్స్ లో రావచ్చు. మహానుభావుడైనటువంటి ద్రుపదుని యొక్క రమ్యమైనటువంటి సుందరమైనటువంటి నగరానికి ప్రతస్థే బయలుదేరారు 5గురు కూడా ప్రయాణం. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి చైత్ర రథ పర్వణి త్రియ, ఇక్కడ 2 అక్షరాలు కలిపేసేయాలి, 83 అధ్యాయ సమత, త్రియ అశీతి అధిక శతతమ, శతం అంటే 100, అశీతి 80, త్రి అశీతి 83 అంటారు. 183 అధ్యాయం సమాప్తమే. ఇప్పటి వరకు 8260 శ్లోకాలు పూర్తి చేసుకున్న మహాభారతంలో రాబోయే అధ్యాయం ప్రస్థాన ప్రస్థాన సమయాగతే వ్యాసేన పాండవాన్ ప్రతి ద్రౌపదీ వృత్తాంత కథనపూర్వకం భవిష్యత్ ద్రౌపదీలాభ కథనం. అబ్బాయి మీకు ద్రౌపది లభించబోతున్నదని వ్యాస భగవానుడు వచ్చి పంచపాండవుల 5గురికి ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పడం జరుగుతున్నది. ఎవరి ద్రౌపది, ఎవరిని వివాహం చేసుకుంటుంది అనేటువంటి విషయం కూడా వ్యాసుల వారు వివరంగా చెప్తున్నారు పాండవులు. అది రేపటి పాఠంలో మనం నిర్ణయించుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదస్పష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం. నారాయణ నమోస్తు.
సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి